హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీషా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం జాతక చక్రం అడ్డుపడుతుందా అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ కథ మిమ్మల్ని మోటివేట్ చేస్తుందని ఆశిస్తూ, తుఫాను హెచ్చరికతో ఆ ఊరి వారందరినీ లారీలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అతడు మాత్రం ససేమిరా కూర్చున్న చోటు నుంచి కదలటం లేదు. పైగా ప్రాణభయంతో పరుగు తీసే వాళ్లను చూసి వ్యంగ్యంగా తనలో తాను నవ్వుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అతనికున్న నమ్మకం ఒకటే: తన నక్షత్ర బలం, గ్రహ బలం బలంగా ఉన్నాయని, పైగా హస్తరేఖలు ఆయుష్ను అమోఘంగా సూచిస్తున్నాయని, తాను 80 సంవత్సరములు ఖచ్చితంగా బ్రతుకుతానని చిన్నప్పుడే జ్యోతిష్యులు చెప్పారు. తనకున్నవి 40 సంవత్సరములు, ఇంకా 40 సంవత్సరాలు బ్రతుకుతానన్న నమ్మకం అతన్ని కూర్చున్న చోటు నుండి కదలనివ్వడం లేదు. పైగా దైవభక్తుడు, నిత్యాగ్నిహోత్రుడు. క్షణం సమయం దొరికిన వేదమంత్ర పఠనంతో పరమాత్మను కొలుస్తూ ఉంటాడు. ఆ విధంగా వెర్రి కేకలు వేస్తూ వెళుతున్న ప్రజలను చూసి ఆ జాతక ప్రియుడు ఎద్దేవా చేయక ఏం చేస్తాడు? ఇంతలో లారీలలో జనాన్ని తరలిస్తున్న వ్యక్తులు ఇతనిని చూసి పిలిచారు. అతను తాపీగా, నాకు వచ్చిన బెంగ ఏమీ లేదు, మీరు వెళ్ళండి అంటూ వాళ్లను పంపాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దైవ ప్రార్థనలో మునిగాడు. నీటి మట్టం పెరగడంతో ఇంటి పైకెక్కి కూర్చున్నాడు. తిరిగి ధ్యానం మొదలుపెట్టాడు. వరద మట్టం పెరుగుతూనే ఉంది. అతడు కూర్చున్న ఇంటి పైకప్పు వరకు నీళ్లు చేరుకున్నాయి. ఇంతలో మరబోట్లు వచ్చాయి. దానిలో వచ్చిన రక్షక దళాలు ఇతనిని పడవ ఎక్కమన్నాయి. రాను అని మొండికేశాడు. నా ఆయుష్ గట్టిది, భగవంతుడు తప్పక నన్ను రక్షిస్తాడు అంటూ దీక్షతో తపస్సు ప్రారంభించాడు. నీటి మట్టం పెరుగుతుంది. ఇంటి నానుకుని ఉన్న పెద్ద చెట్టుపైకి చేరి తన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ప్రారంభించాడు ఆ జాతక ప్రియుడు. నీటి మట్టం పెరుగుతూనే ఉంది. పైనుంచి పర్యవేక్షిస్తున్న హెలికాప్టర్లోని వారు అతనిని గమనించి నిచ్చెన జార విడిచినా జాతక చక్రం అడ్డు వస్తుందని నమ్మే అతను ఆ సహాయాన్ని కూడా నిరాకరించాడు. అంతా అయిపోయింది. మునిగి తనువు చాలించాడు. దైవం దగ్గరకు వెళ్ళాడు. దైవాన్ని నిలదీశాడు. ఎంత భక్తితో పూజించినా సహాయపడలేదని. దేవుడు నవ్వి, పిచ్చివాడా, లారీలు పంపింది నేనే, మర పడవలు నిన్ను గుర్తించేలా చేసింది నేనే, చివరకు హెలికాప్టర్ వారు గుర్తించేలా చేసినా నీవు అందుకోలేకపోవడం నీ మూర్ఖత్వం. మానవ జాతికి తమ జాతకాన్ని తామే వ్రాసుకునే శక్తి ప్రసాదించిన అంతా మాపైనే వేసి బద్ధకంతో అపజయం పాలవుతున్నారు అని ఉపదేశిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. Thank you for watching this video.